వెల్కమ్ టు ఎల్జేసీ 1 టీవీ 5 న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగాలి, ప్రధాని మోదీ పిలుపు. జయశంకర్ పనామా విదేశాంగ మంత్రి కీలక భేటీ, ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చలు. జూలై 25న చలో ఏర్పేడు శ్రీ వ్యాసాశ్రమం. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సజావుగా, నిర్మాణాత్మకంగా, ఫలవంతంగా సాగాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్ని రాజకీయ పార్టీల ఎంపీలకు పిలుపునిచ్చారు. దేశాభివృద్ధికి ప్రతి సభ్యుడు బాధ్యతాయుతంగా సహకరించాలని ఆయన కోరారు. పార్లమెంట్ సమావేశాల ప్రారంభానికి ముందు మీడియాతో మాట్లాడిన ప్రధాని మోదీ గత నెల రోజులుగా భారత్ అనేక రంగాల్లో సాధించిన విజయాలు దేశానికి గర్వకారణమని అన్నారు. అంతరిక్ష పరిశోధన, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, ఆవిష్కరణల రంగాల్లో భారత్ విశేష పురోగతి సాధించిందని పేర్కొన్నారు. ప్రైవేట్ రంగ సంస్థ స్కైరూట్ ఏరోస్పేస్ విజయవంతంగా రాకెట్ ప్రయోగించడం, అంతరిక్ష రంగంలో భారత్ అంతర్జాతీయ స్థాయిలో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవడం సంతోషకరమని తెలిపారు. అలాగే హైడ్రోజన్ ఇంధనంతో నడిచే రైలు వ్యవస్థల అభివృద్ధి వంటి రవాణా సాంకేతికతలోనూ భారత్ ముందంజలో ఉందని ప్రధాని చెప్పారు. ఈ విజయాలు దేశ యువత ప్రతిభకు, వారి ఆశయాలకు నిదర్శనమని పేర్కొన్నారు. मानसून हो या मानसून सत्र, अगर दोनों प्रोएक्टिव हो तो बहुत ही प्रोडक्टिव होते हैं. और दोनों को प्रोडक्टिव होते हैं तो देश का कल्याण होता है, जीव मात्र का कल्याण होता है. और इसलिए हम यही प्रार्थना करते हैं कि मानसून भी प्रोएक्टिव रहे, मानसून सत्र भी प्रोडक्टिव रहे. साथियों, पिछले एक महीने में देश ने अनेक सिद्धियां प्राप्त की है और देशवासी गर्व से भर जाएं, इस प्रकार की सिद्धियों का सिलसिला चला है. चाहे राष्ट्रीय हो, अंतर्राष्ट्रीय हो और अब तो अंतरिक्ष भी हो. భారత్ పనామా ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ కీలక చర్చలు నిర్వహించారు. జేవియర్ ఎడ్వార్డో మార్టినెజ్ తో సమావేశమైన జయశంకర్ వాణిజ్యం, పెట్టుబడులు, కనెక్టివిటీ, బహుపాక్షిక వేదికల్లో పరస్పర సహకారం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. లాటిన్ అమెరికా దేశాలతో సంబంధాలు మరింత విస్తరించాలనే భారత్ దౌత్య వ్యూహంలో భాగంగానే ఈ సమావేశం జరిగినట్లు అధికారులు తెలిపారు. రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవాలని ఇరు దేశాల విదేశాంగ మంత్రులు అభిప్రాయపడ్డారు. The two of us had co-chaired last September on the sidelines of the UN General Assembly. But your current visit builds on the momentum of high-level exchanges that we've had. And I believe that both our governments, both our leaders are very keen at deepening and widening our partnership. And certainly we look forward to closer ties with Panama because you offer both a very strategic location as well as enormous economic stability and potential for a partner like India. Excellency, Panama serves as a natural bridge for us for global trade routes, as a gateway for the wider Latin America region. And anchored by the Panama Canal, your logistics infrastructure certainly sets a global landmark. We value your interest in collaborating across a wide array of domains from education, scholarships, pharmaceuticals, technology, and of course, most important, trade. We note that you have had a consistently high growth trajectory, and as we చిత్తూరు జిల్లా కలెక్టరేట్ లో ప్రజల సమస్యల పరిష్కారానికి మరోసారి ప్రాధాన్యత ఇచ్చారు. జిల్లా యంత్రాంగం
సోమవారం కలెక్టరేట్ లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పాల్గొని ప్రజల నుంచి నేరుగా అర్జీలను స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ వ్యక్తిగత, సామాజిక, భూ సంక్షేమ పథకాలు, రెవెన్యూ తదితర సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. ప్రతి అర్జీని శ్రద్ధగా పరిశీలించిన కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులకు వెంటనే స్పందించి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి కె మోహన్ కుమార్, అసిస్టెంట్ కలెక్టర్ వెంకటేష్, ఆర్డీఓ శ్రీనివాసులు నాయుడు, డిప్యూటీ కలెక్టర్లు డిపిఎం పి మధుసూదన్ రావు, ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్ పుల్లారెడ్డితో పాటు జిల్లాలోని వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. చిత్తూరు నగరంలోని రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నిబంధనలపై ప్రజల అవగాహన పెంపొందించేందుకు ట్రాఫిక్ సిగ్నల్స్ గుర్తుపట్టు, హెల్మెట్ పట్టు అనే ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని ట్రాఫిక్ సిఐ నిత్యబాబు గాంధీ సర్కిల్ వద్ద నిర్వహించారు. చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ డూడి ఐపీఎస్ సూచనల మేరకు చేపట్టిన ఈ కార్యక్రమంలో ద్విచక్ర వాహనదారులకు ట్రాఫిక్ సిగ్నల్స్ ను తప్పనిసరిగా పాటించడం, నాణ్యమైన హెల్మెట్ ధరించడం, అధిక వేగంతో వాహనాలు నడపకపోవడం, డ్రైవింగ్ సమయంలో సెల్ ఫోన్ వినియోగించకపోవడం వంటి రహదారి భద్రతా నియమాలపై విస్తృతంగా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ పోలీసులు మాట్లాడుతూ హెల్మెట్ అనేది కేవలం జరిమానా నుంచి తప్పించుకోవడానికే కాదు, ప్రమాద సమయంలో ప్రాణాలను రక్షించే అత్యంత ముఖ్యమైన భద్రతా కవచమని తెలిపారు. ట్రాఫిక్ సిగ్నల్స్ ను గౌరవించడం, రోడ్డు నియమాలను పాటించడం ద్వారా ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని పేర్కొన్నారు. ప్రజల సహకారంతోనే ప్రమాదరహిత చిత్తూరు నగరాన్ని నిర్మించవచ్చని, ప్రతి వాహనదారుడు బాధ్యతాయుతంగా వ్యవహరించి రోడ్డు భద్రతకు తోడ్పడాలని పోలీసులు పిలుపునిచ్చారు. చిత్తూరు నగరంలోని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సోమవారం భారీ ర్యాలీ, నిరసన కార్యక్రమం నిర్వహించారు. వివేకానంద సర్కిల్ నుంచి గాంధీ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టిన నాయకులు, కార్యకర్తలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ, సిబిఎస్ఈలో జరిగిన అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని ఎస్ఎఫ్ఐ మాజీ జిల్లా కార్యదర్శి వాడా గంగరాజు, జిల్లా కార్యదర్శి మసూద్ డిమాండ్ చేశారు. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న పర్యావరణవేత్త సోనం వాంగ్ చుక్ ను అరెస్టు చేయడాన్ని వారు ఖండించారు. విద్యార్థులు, యువత చేపట్టిన నిరసనలు పట్టించుకోకుండా ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. దేశవ్యాప్తంగా విద్యా వ్యతిరేక విధానాలు అమలు చేయడం వల్ల విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతింటోందని, శాస్త్రీయ విద్య కోసం ఎస్ఎఫ్ఐ పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు. విద్యార్థుల ప్రయోజనాల కోసం ఈ ఉద్యమాన్ని మరింత విస్తరిస్తామని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఎం దుర్గా ప్రసాద్ అధ్యక్షత వహించగా నాయకులు యశ్వంత్, లోహిత్ తో పాటు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్లోగా 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 కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలి. కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలి. జిందాబాద్ 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 ఇండిపెండెంట్ డెమోక్రటిక్ సోషలిజం జిందాబాద్ 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 ఇండిపెండెంట్ డెమోక్రటిక్ సోషలిజం జిందాబాద్ 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 వి వాంట్ విశాఖ పశ్చిమ నియోజకవర్గాలు. విశాఖ జిల్లా పశ్చిమ నియోజకవర్గ పరిధి పారిశ్రామిక ప్రాంతాల్లో స్థానిక బీజేపీ నాయకులు కరకవలస సంతోష్, కుదుమ శ్రీనివాసరావు సంయుక్త ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున యువత భారతీయ జనతా పార్టీలో చేరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశాఖ జిల్లా అధ్యక్షులు పరశురామరాజు పాల్గొన్నారు. మండల అధ్యక్షులు సతీష్ అధ్యక్షత వహించారు. యువకులకు, మహిళలకు పార్టీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ అందిస్తున్న సంక్షేమ పథకాలు సుపరిపాలనకు ఆకర్షితులై పార్టీలో చేరటం సంతోషంగా ఉందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా దేశం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్న నేపథ్యంలో పశ్చిమ నియోజకవర్గంలో పార్టీ జెండాను రెపరెపలాడించేందుకు నేడు పార్టీలో చేరి కండువా కప్పుకున్న వారంతా కృషి చేయాలని అన్నారు. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి దేశ భవిష్యత్తును మార్చడానికి కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో భాగంగా పరశురామరాజును ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర మీడియా ప్యానలిస్ట్ కన్నంరెడ్డి నరసింగరావు, అధికార ప్రతినిధి పూడి తిరుపతిరావు, నేతలు కొలిమేర శ్రీనివాసరావు, దాడి రమేష్, గజపతిరావు, నాదెండ్ల జ్యోతి, ములకలపల్లి ప్రకాష్, రావుసారావు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. సంతోష్ల ఆధ్వర్యంలో ఇక్కడ జాయినింగ్స్ పెట్టడం జరిగింది. ఇది ఓన్లీ భారతీయ జనతా పార్టీ చేరికలు కాదు, దేశ అభివృద్ధి కోసం, దేశ సమైక్యత కోసం అందరూ కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అందరూ పనిచేయాలని చెప్పి, భారతదేశం వికసిత్ భారత్ లక్ష్యంగా నడవాలని చెప్పి సుమారు 200 మంది పైన ఇక్కడ భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. వీళ్ళందరి ఆధ్వర్యంలో విశాఖపట్నంలో భారతీయ జనతా పార్టీ ముందుకు తీసుకెళ్తూ ప్రజల సమస్యలు మా సమస్యగా తీసుకుని మీ అందరూ కూడా సాల్వ్ చేసే విధంగా ప్రజలందరికీ తోడ్పాట్లు ఉంటాయని చెప్పి భారతీయ జనతా పార్టీ విశాఖపట్నం తరఫున, అలాగే మా ఇక్కడ సంతోష్ వీళ్ళందరూ, శ్రీనివాస్ వీళ్ళందరూ కలిసి ఇక్కడ పార్టీని బలోపేతం చేస్తూ ఏ సమస్య లేకుండా చూసే బాధ్యత వాళ్ళు తీసుకున్నారు. దానికి వాళ్ళందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భారతీయ జనతా పార్టీ చాలా ముందుకెళ్తుంది. వాళ్ళు సుమారు 16 రాష్ట్రాల్లో డైరెక్ట్గా, ఒక 6 రాష్ట్రాల్లో కూటమి ప్రభుత్వంతో ఏర్పడి 22 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేస్తుంది. రానున్న రోజుల్లో కేంద్ర ప్రభుత్వ సహకారంతో, కూటమి సహకారంతో మన విశాఖపట్నం కార్పొరేషన్ అలాగే స్థానిక ఎన్నికల్లో కూడా ముందుగా ఉంటుందని చెప్పి అందరూ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. నమస్కారం అండి. విశాఖపట్నం జిల్లా శ్రీహరిపురం మండలంలో మా జిల్లా అధ్యక్షులు శ్రీ పరశురామరాజు గారి సమక్షంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు సంతోష్ గారు, శ్రీనివాస్ గారు, అదేవిధంగా సతీష్ గారి ఆధ్వర్యంలో సుమారు 200 మంది వైసీపీలో ఉండే కార్యకర్తలంతా కూడా మా భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. వారందరికీ కూడా భారతీయ జనతా పార్టీ కండువాలు వేసి పార్టీలోకి మా జిల్లా అధ్యక్షుడు శ్రీ పరశురామరాజు గారు మేమంతా కూడా ఆహ్వానించడం జరిగింది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సుపరిపాలనకు ఆకర్షితులై, అదేవిధంగా రాష్ట్రంలో మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారు, మా జిల్లా అధ్యక్షులు పరశురామరాజు గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీలో చేరారు. వారందరికీ కూడా హృదయపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తూ, మరి వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు నిరంతరం కష్టపడుతున్నారు. మనమంతా కూడా మన బాధ్యతగా ప్రతి ఒక్కరూ కూడా మరి వికసిత్ భారత్ కోసం కృషి చేయాలి. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలకు నచ్చి మీరంతా పార్టీలో చేరారు కాబట్టి, మరి సామాన్య కార్యకర్తను కూడా ఒక సీఎంని కానీ, ఒక ఎంపీని కానీ, ఒక ఎమ్మెల్యే కానీ చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. మీరంతా కూడా రాబోయే రోజుల్లో మరి బీజేపీలో మంచి ఉన్నత స్థాయికి ఎదగాలని, దేశం కోసం, ధర్మం కోసం పార్టీ సిద్ధాంతాలను అనుసరించి పనిచేయాలని కోరుకుంటూ, మరి ఈ కార్యక్రమంలో పలువురు మండలాధ్యక్షులు రాజారాం గారు, అదే కార్యకర్తలు అందరూ పాల్గొన్నారు. అందరికీ ధన్యవాదాలు. గ్రామ దేవత పండుగలు ప్రజల ఐకమత్యానికి ప్రతీక. డాక్టర్ జగన్మోహన్ అన్నారు. గ్రామ దేవత పండుగలు ప్రజల ఐకమత్యానికి ప్రతీకగా నిలుస్తాయని జిల్లా ఎన్సీడీ ప్రోగ్రాం అధికారి డాక్టర్ టి జగన్మోహన్ రావు తెలిపారు. సీతానగరం మండలం బూర్జా గ్రామంలో ఆదివారం దేశము తల్లి వారాల పండుగ ఘనంగా నిర్వహించారు. గ్రామస్తులందరూ ఎంతో ఉత్సాహభరితంగా సువర్ణముఖి నది తీరాన గల దేశమ్మ తల్లి గుడి వద్దకు చేరుకొని భక్తి శ్రద్ధలతో మొక్కులు తీర్చుకున్నారు. సందర్భంగా వారు మాట్లాడుతూ, వర్షాకాలం ప్రారంభంలో ప్రతి సంవత్సరం ఆనవాయితీగా వారాల పండుగ గ్రామంలో జరుపుకుంటారని, వర్షాలు బాగా కురిసి పంటలు బాగా పండాలని, ప్రజలు ఆయురారోగ్యంగా ఉండాలని మొక్కులు తీర్చుకుంటున్నారని తెలిపారు. ప్రజల మధ్య సత్సంబంధాలు బలపడి ఐకమత్యంతో మెలిగి సమాజ శ్రేయస్సుకు ఈ పండుగలు దోహదపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పూజా ఆయుష్ వైద్యాధికారి డాక్టర్ హేమాక్షి, గ్రామ టీడీపీ నాయకులు పరువాడ అచ్యుత్ నాయుడు, అమ్మవారి పూజారులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని విశేష పూజలు చేశారు. అందరూ గ్రామంలో ఉన్నటువంటి 50 మంది ఇచ్చేసి ఇక్కడ గ్రామంలోనే వారాలు రమ్యంగా జరుపుకుంటున్నారు. దానికోసం మన డాక్టర్ గారు 4 మాటలు. మరి అనాది కాలంగా జరుగుతున్నటువంటి ఈ పండగ, ఈ వరి ముబాలు ఏవైతే ఉన్నాయో ముందుగా జరుపుకునే మొట్టమొదటి పండగ మాకు ఇది. మా గ్రామంలో ప్రజలందరూ సస్యశ్యామలంగా ఉండాలని జరుపుకునే పండుగ ఇది. ప్రజలందరూ క్షేమంగా ఉండాలని, అందరికీ సుభిక్షంగా వరి పంటలు కొనసాగాలని, అలాగే అన్ని పంటలు కూడా రైతులందరికీ కూడా చేరాలని ఈ అమ్మవారిని, దేశమ్మ తల్లిని కోరడం
జరుగుతుంది. మరి ఈ పండగకి ప్రజలందరూ కూడా ఐకమత్యంగా వచ్చి ఈ అమ్మవారికి కావలసినటువంటి కానుకలు సమర్పించడం జరిగింది. మరి ప్రతి సంవత్సరం వర్షాకాలం ప్రారంభంలో జరిగే ఈ వారాల పండుగ అనేది మాకు ప్రాచీన కాలం నుంచి బూర్జి గ్రామంలో ఆనవాయితీగా వస్తూ ఉంది. మరి ఆ విధంగా ఇప్పుడు పెద్దలు చెప్పినట్టుగా ఖచ్చితంగా, ఎందుకంటే ఇది మన ఆహార పంటలు, మన భూములు చక్కని పంటలు పండి వర్షాలు బాగా పడి అందరూ కూడా సుభిక్షంగా ఉండి, రైతు అయిన ప్రజలు సుభిక్షంగా ఉండి ఆరోగ్యంతో ఉండాలని ఆ దేశం తల్లిని అందరూ కూడా గుర్తు తీర్చుకుంటూ అందరూ కూడా ఈ విజయవంతం చేసినందుకు కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం. విశాఖ జిల్లా గాజువాక వడ్లపూడి ఈ సేవ మైదానంలో శ్రీ వారాహి నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. శనివారం చతురధ్వర సూర్య నమస్కారములు సామూహిక కంద దీపారాధన మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. నిర్వాహకులు వెంకట హరీష్ శర్మ మాట్లాడుతూ లోక కళ్యాణార్థం ప్రతి ఏడాది వారాహి అమ్మవారి మహోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అమ్మవారికి కంద దీపారాధన చేసినట్లయితే మనం అనుకున్న సమస్యలన్నీ తొలగిపోతాయని శాస్త్రం చెబుతుందని తెలిపారు. 24వ తేదీ వరకు వారాహి నవరాత్రులు కొనసాగుతాయని భక్తులందరూ అమ్మవారిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. ఓం విఘ్నరాజాయ నమః ఓం కేతవే నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం బాలచంద్రాయ నమః ఓం గజాననాయ నమః ఓం వక్రతుండాయ నమః ఓం శూర్పకర్ణే సహోజనం భక్తాని గంభీరం వేదం జగత్కారణమత్యుహం భోజనం సృష్ట్యాదో అన్ని తీసి పక్కకు పెట్టేసుకుని ఆ పల్లె ఖాళీ చేసుకుని నీట్గా బియ్యం మధ్యలో తమలపాకు దాని మీద కాల్షియం కూడా ఏర్పాటు చేసుకుని శుభ్రంగా కొబ్బరికాయ అవి పెట్టి ఆ బెల్లం ముక్క చుట్టూ పుష్పంతో నీళ్లు తిప్పండి. అతంత్రా సత్యేన పరిశుద్ధయామి శ్రీ మహాగణాధిపతి మహా సత్యస్కార తండ్రుల మిశ్ర విశాఖ గాజువాక గత వైసీపీ పాలనలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారని మాజీ మంత్రి నియోజకవర్గ పరిశీలకులు పసుపులేటి బాలరాజు గాజువాక వైసీపీ ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి అన్నారు. ఈ మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాజువాక నియోజకవర్గం సమన్వయకర్త తిప్పల దేవన్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ ముఖ్య నాయకులు సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి నియోజకవర్గ పరిశీలకులు పసుపులేటి బాలరాజు హాజరై జగన్ 2.0 సూపర్ యాప్ క్యూఆర్ కోడ్ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పసుపులేటి బాలరాజు మాట్లాడుతూ జగన్ 2.0 సూపర్ యాప్ ను పార్టీ అధిష్టానంతో ప్రతి కార్యకర్తను అనుసంధానించేలా రూపొందించడం జరిగిందని, ఇది కార్యకర్తల చేతిలో ఆయుధమని అన్నారు. పార్టీ సమాచారం మార్పిడి, సమస్యల పరిష్కారం, ఫిర్యాదులు, పార్టీ కార్యక్రమాలను ఒకే వేదికపైకి తెచ్చేలా యాప్ ను అందుబాటులోకి తెచ్చినట్టు తెలిపారు. ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకునేలా ప్రతి నాయకుడు బాధ్యత తీసుకునేలా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు, రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా కమిటీ సభ్యులు, వార్డు అధ్యక్షులు, వార్డు పరిశీలకులు, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గం, వార్డు అనుబంధ విభాగాల కమిటీ సభ్యులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరి ప్రజా సంక్షేమం అందించాలని మాత్రం ఎక్కడా లేదు. ఇవాళ ఎక్కడో చూశాను నేను, ఒకవైపునేమో ఈ శానిటేషన్ కార్మికుల్ని, మరో ప్రక్కనేమో చిన్నపిల్లల్ని పెట్టుకొని పెనాయిల్తో నోటిని శుద్ధి చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు. ఎవరిని శుద్ధి చేయాలా? అటువంటి ఏమైనా శుద్ధి చేసుకోవడం, దుర్గంధం ఉన్న దగ్గర శుద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తారు. దుర్గంధం అనేది ఏదో భౌతికంగా వచ్చే దుర్గంధమే కాకుండా అబద్ధాలు చెప్పడం కూడా దుర్గంధమే అంటాం. మరి అబద్ధాలు చెప్పేది మీరు, మీ నోటిని శుద్ధి చేయాలా, ప్రజలకు మేలు చేయమని చెప్పి అడిగేవారిని శుద్ధి చేయాలా? ఒకసారి మీరు బాధ్యత కలిగినటువంటి నాయకులుగా, అధికారంలో ఉన్న నాయకులుగా మీరు ఆలోచన చేయాలి. ప్రతినిత్యం మీరు చెప్తూ ఉంటారు, ఈ దేశంలో నేను సీనియర్ నాయకుడిని, ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా చేశాను, అనుభవజ్ఞుడిని, ఈ దేశంలో దేశ రాజకీయాలకి నేనే మార్గదర్శకం చేస్తున్నానని చెప్తున్నారు. మీరు శుద్ధి చేసుకోవాలి. ఏం హామీలు ఇచ్చారు, ఏం మాట్లాడుతున్నారు, ఆ రోజున ఏం చేస్తామన్నారు, ఇవి జరుగుతున్నాయా లేదా అనేది మీరు ఆలోచన చేసి, మీరు అబద్ధాలు చెప్తున్న వ్యక్తిగా మీరు శుద్ధి చేసుకోలేమని చెప్పి నేనైతే మరి భావిస్తున్నాను. మరి ఇటువంటి మాటల్ని పక్కన పెట్టి, మీకు అధికారం ఉంది, బాధ్యత ఉంది, ఎక్కడ సమస్యలు వచ్చి ఎక్కడ ప్రజలకి తాలూకు అసహనం ఉంటే అక్కడ మీరు పనిచేయడానికి ప్రయత్నం చేయమని చెప్పేసి మరి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. మరి ఈ డిజిటల్ యాప్లు కానీ, సామాజిక మాధ్యమాలు కానీ ఇవన్నీ కూడా ప్రజల చేతుల్లోకి వెళ్ళిపోయాయి. మీరు అబద్ధాలు చెప్పి మసిపూసి మారేడుకాయ చేద్దామంటే జరగదు. ఎక్కడైనా ప్రజా సమస్యల మీద, ప్రజలు గ్రహించినటువంటి సమస్యల మీద మీరు
నిర్లక్ష్యం చేస్తే స్వచ్ఛందంగా ప్రజాగ్రహం ఎలాగుంటుందనేది నిన్న పాడేరులో జరిగినటువంటి ఒక సంఘటనని మీరు గుర్తు చేసుకోండి. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ప్రజల ఆగ్రహాన్ని ఎవరు ఎదుర్కోలేరు. ఇది ఒక పెద్ద ఉప్పెన, అది స్వచ్ఛందంగా వచ్చినటువంటి ఉప్పెన. అటువంటి ఉప్పెనని మీరు పరిశీలన చేసి ఎలా తగ్గించాలనేటువంటి ప్రయత్నం చేసి అటువంటివి అరికట్టడానికి ప్రజల తాలూకు అభిప్రాయాలను గౌరవించడానికి ప్రయత్నం చేయాలి. కానీ రెచ్చగొట్టే విధంగా అశాంతిని సృష్టించి మేమేదో కాలం గడపాలనే ప్రయత్నాలు అయితే మాత్రం చేయొద్దు. మరి మన పక్కనే జరిగినటువంటి స్టీల్ ప్లాంట్ కానీ, మన ఇక్కడే పక్కనే కాదు, మన మధ్యలో జరుగుతున్నటువంటి మరి కొండకర్ల మన పంచదారుల ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అన్యాయాల మీద పోస్ట్ చేయడం, మన పర్సనల్ పోస్టులతో పాటు అవి కూడా ప్యారలల్గా అవి కూడా పోస్ట్ చేయడం ద్వారా ఇప్పుడు నన్ను ఫాలో అయ్యే కొంతమంది ఉంటారు, మిమ్మల్ని ఫాలో అయ్యే కొంతమంది ఉంటారు, మిమ్మల్ని ఫాలో అయ్యే కొంతమంది ఉంటారు. ఎవరి కాళ్ళకి అభిమానులు ఉంటారు, ఇంట్లో రిలేషన్స్ ఉంటారు, మీ పర్సనల్గా మీకు ఉన్నటువంటి ఫాలోవర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ వీళ్ళందరూ కూడా చూసేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి నేను పెడితే ఒక 20,000 30,000 మంది చేస్తారు. అలా మీరు పెడితే ఒక 10,000 20,000 30,000 నాకన్నా ఎక్కువ 70,000 50,000 చూసిన వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి మన నియోజకవర్గాల సమస్యలు కానీ నియోజకవర్గం ప్రోగ్రామ్స్తో పాటు మీ పర్సనల్ ప్రోగ్రామ్స్తో పాటు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రామ్స్తో పాటు ఎక్కడైనా ఇంకో నియోజకవర్గం జరుగుతున్న అన్యాయాల మీద మనం పోస్ట్ చేసేవాళ్ళంటే అవసరం ఉంది. అంతేకాదు ఏదో కేవలం ఏదో మన గాజువాక్ ఒకటే కాకుండా అన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడెక్కడ ఈ యొక్క ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయో అన్నీ కూడా చేయవలసిన బాధ్యత ఉంది. కాబట్టి ఈ యాప్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలి. మీ యొక్క సోషల్ మీడియాను కూడా చక్కగా లతీష్ గారు చెప్పిన విధంగా మొత్తం అందరూ కూడా అన్ని విషయాల మీద మన యొక్క సోషల్ మీడియా ఉండాలి. అది కేవలం మనం రోజు మన ఫోటో మనం కాకుండా ఇతరులన్నీ కూడా కవర్ చేయడం ద్వారా వేరే వాళ్ళు మన దాంట్లో ఉంటే అది వేరే వాళ్ళు చూడడం ద్వారా ఇంకా మన పెరుగుతుంటుంది. సబ్స్క్రైబ్ దాని ఏమంటారు లైక్స్ కానీ ఈ వ్యూస్ కానీ ఇవన్నీ పెరుగుతుంటాయి వేరే వాళ్ళు కూడా వేయడం ద్వారా. కాబట్టి ఆ విధంగా కూడా మనం చేయవలసినటువంటి అవసరం ఉందని సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఇప్పుడు ఎస్ఐఆర్ మీద మన బోడి వెంకటేష్ గారు ఎందుకంటే ఇప్పటిదాకా జరిగింది పైనుంచి డైలీ కూడా ఆయన మన పార్టీలో ఉన్నటువంటి సెంట్రల్ ఆఫీస్ నుంచి డైలీ కోఆర్డినేట్ అవుతున్నారు ఈ 170 నియోజకవర్గంలో ఉన్నటువంటి బూత్ మేనేజర్స్ మీద. దాని మీద కొన్ని విషయాలు చెప్తారు. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇప్పటిదాకా ఏం జరిగింది, ఎస్ఐఆర్లో ఎన్ని లక్షల ఓట్లు తొలగించారు, ఇంకా ఎలాగ దాన్ని మనం చేర్చుకోవాలి, సొంతంగా కొంతమంది బిఎల్ఓలు లేని వాళ్ళు సొంతంగా ఉన్నట్టుగా వాళ్ళు రాసేస్తున్నారు. వాటి మీద ఏ విధంగా మనం దీన్ని అంటే మన ఓట్లు రాయరు కానీ వాళ్ళ ఓట్లు మాత్రం లేకపోయినా వీళ్ళు సంతకం పెట్టేది పని అయిపోద్ది. ఆ విధంగా చేస్తున్నారు. దాని మీద కొంచెం మన వెంకటేష్ గారిని మాట్లాడుతున్నా కోరుతున్నాం. విశాఖ గాజువాక 76వ వార్డ్ చిన్ననడుపూరు శెట్టిబలిజ వీధిలో ప్రహారీ గోడ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు వార్డు మాజీ కార్పొరేటర్ గంధం శ్రీను అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు హాజరై శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ సుమారు 20 లక్షల రూపాయలతో ప్రహారీ గోడ నిర్మాణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. అలాగే ఈ అభివృద్ధి పనులతో స్థానిక ప్రజలకు మెరుగైన వస్తువులు అందుబాటులోకి రానున్నాయని, ప్రజలకు ఉపయోగపడే మరిన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో దశల వారీగా చేపడతామని పల్లా శ్రీనివాసరావు తెలిపారు. కార్యక్రమంలో వార్డు అధ్యక్షుడు అప్పలరాజు, సెక్రటరీ కూన వెంకట్రావు, పీతరమణ, శ్రీధర్, భార్గవ్, ముమ్మన మురళి, సియాద్రి, అప్పలరాజు, భువనేశ్వరి తదితరులు పాల్గొన్నారు. తో ఏదైతే ప్రభుత్వ స్థలాలు ఉన్నాయో అవి పరిరక్షించాలనే ఉద్దేశంతో మరి ఆ రోడ్ శాంక్షన్ చేయడం, బౌండరీ వాల్ శాంక్షన్ చేయడం జరిగింది. కనుక ఇక్కడ ఉన్నటువంటి కమిటీ మెంబర్స్, చుట్టుపక్కల ఉన్న అందరూ కూడా భవిష్యత్ తరాలకు ఉపయోగపడేటట్టుగా ఆలోచన చేయండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కనుక ఇప్పుడు 20 లక్షల రూపాయలు మాత్రమే ఇక్కడ ఉన్నటువంటి, నేను చాలా గ్రౌండ్స్ చూసాం, ఈ గ్రౌండ్లోనే కొంచెం బడ్డీలై కట్టేసి ఉన్నటువంటి పరిస్థితి చూసాం. ఇంకెక్కడ చాలా మటు 90% పార్కులో బాగానే నిర్మాణం చేసి ఉన్నాయి. అలాగే ఈరోజు మనం 250 కోట్లతో గాజువాక అభివృద్ధి చేస్తున్నాం. 250 కోట్లు గడిచిన 2 సంవత్సరాల్లో. ఇవి కాకుండా ఇంకొక 200 కోట్ల రూపాయలతో సుమారు గాజువాకలో ఉన్నటువంటి
250 పార్కులకు గాను మొదటి విడతలో 125 పార్కులను అభివృద్ధి చేయడానికి, అది బౌండరీ వాల్ అయితే బౌండరీ వాల్ కానీ, లోన వాకింగ్ ట్రాక్, అలాగే దాంట్లో ఆ పిల్లలకు ఆట వస్తువు ఓపెన్ జిమ్ పెట్టాలని ఒక ఆలోచన చేస్తున్నాం. దీంతో పాటు డ్రైనేజ్ ఏవైతే కాలువలు ఉన్నాయో ఎండ్ టు ఎండ్ డ్రైనేజీలు కూడా కట్టిస్తున్నాం. ఎందుకంటే రేపు అవి అనిక్రాంతం కాకుండా ఉండాలంటే డ్రైనేజ్ ఎండ్ టు ఎండ్ ఉండాలి. డ్రైన్ టు డ్రైన్ వాటి వేసిన తర్వాత రోడ్డు వేయాలని ఒక ఆలోచనకు వస్తున్నాం. కనుక ఈ వచ్చే సంవత్సరంలో ఖచ్చితంగా ఇంకొక 200 కోట్ల వర్క్లు చేపిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే మనం అందరం కూడా ఏవైతే ఆట స్థలాలు ఉన్నాయో ఆట స్థలాలకు సంబంధించి భవిష్యత్తు పిల్లలందరూ కూడా ఆడుకునే విధంగా ఆడుకోవడానికి, ఎందుకంటే ఈరోజు అంతా కూడా సెల్ ఫోన్కి, మొబైల్స్కి, టీవీలకి అతుకుపోతున్నారు. పిల్లల్ని బయటకు పంపిద్దామంటే రోడ్డు మీద హెవీ ట్రాఫిక్ ఉందని తల్లిదండ్రులు ఎక్కువ ఇంట్లోనే ఉంచుతున్నారు, స్కూల్కి పంపించిన తప్ప. సో స్కూల్కి పంపించిన తర్వాత ఇంటికి వస్తే మళ్ళీ ఇంటికి టీవీల దగ్గర కూర్చోబెడుతున్నాం. కనుక అందరూ కూడా మనం బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ప్రభుత్వాలు బాధ్యత తీసుకుంటున్నాయి. విశాఖ జిల్లా గాజువాక వడ్లపూడి ఈ సేవ మైదానంలో శ్రీ వెంకటేశ్వర వైదిక సంస్థాపనం వారి నిర్వహణలో శ్రీ వారాహి అమ్మవారి నవరాత్రి మహోత్సవాలు, ప్రయుక్త శ్రీ అంబిక పంచాయతన యాగ మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు వెంకట హరీష్ శర్మ మాట్లాడుతూ ఆదివారం ఉదయం భక్తులచే సామూహికంగా మహావారాహి హోమం వైభవంగా నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి గృహ లాభం, భూ వివాద నిర్మూలన, ఆర్థిక వ్యాపార వృత్తుల్లో అభివృద్ధి చెందుతారని తెలిపారు. ఈ నెల 24వ తేదీ వరకు నవరాత్రి మహోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. STBL వారి బృందంతో కోలాటం, కూర్మన్నపాలెం ప్రాంతానికి చెందిన నృత్య డాన్స్ అకాడమీ చిన్నారులచే నాట్య ప్రదర్శనలు అందరినీ ఆకర్షించాయి. భక్తులందరూ అమ్మవారిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించాలని తెలిపారు. శ్రీమాత్రే నమః. శృంగేరి జగద్గురువుల పరిపూర్ణ ఆశీస్సులతో లోక కళ్యాణార్థం సంకల్పిత శ్రీ వెంకటేశ్వర వైదిక సంస్థాపనం వారి నిర్వహణలో శ్రీ వారాహి నవరాత్రి ప్రయుక్త అంబికా పంచాయతన యాగ మహోత్సవం ఈ నెల 15 నుంచి 24వ తారీఖు వరకు కూడా అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు ఆషాఢ శుద్ధ పంచమి, అంటే ఉదయం పూట ఉన్న పంచమి ఈరోజు కావున ఈ ఆషాఢ శుద్ధ పంచమి అనేది అమ్మవారికి చాలా ప్రీతికరమైంది. కాబట్టి ఈరోజు ఉదయం సామూహిక వారాహి హోమం, భక్తులందరి చేత కూడా సామూహికంగా వారాహి హోమ కార్యక్రమం అనేది జరిపించడం జరిగింది. అలాగే సాయంత్రం ముందుగా STBL వారిచే కోలాటము, అనంతరము కూర్మనపాలెం నృత్య అకాడమీ, మ్యూజిక్ అకాడమీ వాళ్ళచే భరతనాట్యం, కూచిపూడి ఇత్యాది సాంస్కృతిక కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగాయి. అలాగే రేపు సాయంత్రం అమ్మవారి యొక్క సన్నిధానంలో హరిహరుల కళ్యాణం, అంటే ఒకే వేదిక పైన శివపార్వతులు, లక్ష్మీనారాయణులు ఇరువురి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవపేతంగా జరపడం జరుగుతుంది. కావున భక్తులు ఎవరి మంది ఈ యొక్క హరిహరుల కళ్యాణ మహోత్సవంలో కూడా పాల్గొని ఆ హరిహరుల యొక్క అలాగే వారాహి అమ్మవారి యొక్క కృపా కటాక్షానికి పాత్రలు కాగలరని ఆశిస్తున్నాం. విశాఖ గాజువాక నాపై తప్పుడు ప్రచారాలు చేస్తే సహించేదే లేదని 65వ వార్డ్ టీడీపీ అధ్యక్షులు రెడ్డి వాసు అన్నారు. ఈ మేరకు జీవీఎంసీ 65వ వార్డ్ వికాస్ నగర్ ఉడా లేఅవుట్ లో ఉన్న ప్రభుత్వ భూమిని ఆక్రమించారని, ప్రతిపక్ష పార్టీలకి అమ్ముడుపోయిన వ్యక్తి నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. నీకు చిత్తశుద్ధి ఉంటే బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. పక్క వార్డు నుండి మా వార్డుకు వచ్చి అనేక అక్రమాలకు పాల్పడ్డ వ్యక్తివి నువ్వు అని, నీకు చిత్తశుద్ధి ఉంటే బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఎక్కడ అవినీతికి అక్రమాలకు తావు ఇవ్వకుండా అభివృద్ధికి పెద్దపీట వేస్తుంటే నీలాంటి వ్యక్తుల వల్ల పార్టీ నష్టపోతుందన్నారు. ఈ కార్యక్రమంలో సింగంపల్లి దేవుడు మరియు 65వ టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. 65వ వార్డు తెలుగుదేశం కమిటీ ఇక్కడ మన వికాస్ నగర్లో ఒక ఉడా సంస్థది అసలు కబ్జా అంటూ జరగదండి. ఎందుకంటే దాంట్లో ఎవరు చేసినా కూడా అది ఉట్టు వృధా అవుద్ది. ఎందుకంటే అది అవగాహన లేక అది ఏంటంటే అలాగే జల్లుతున్నారు దాన్ని. ఎందుకంటే ఉడా బిట్లని ఎవరిని ఆక్యుపై చేయడానికి అవ్వదు. ఎందుకంటే ఇక్కడ ఒక ఉడా కాలనీ ఎప్పుడు పెట్టా మన పుట్టక ముందు కానీ ఇది ఉంది కాబట్టి దీన్ని ఎవరు కబ్జా చేయడానికి అవ్వదండి. అది వాస్తవాలు తెలుసుకోకుండా కొంతమంది ఏంటంటే ఈ మట్టి తోలుతున్నారని లేకపోతే అది చేస్తున్నారు, దుష్ప్రచారం చేస్తున్నారు. అది తెలుగుదేశం గవర్నమెంట్ మీద. ఎందుకంటే
మన నాయకుడు పల్లా శ్రీని గారు రాష్ట్ర అధ్యక్షులు, మన గాజువాక ఎమ్మెల్యే, మన ముద్దుబిడ్డ. గాజువాకని ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఎంత అభివృద్ధి చేశారో ఈ 2.5 సంవత్సరాల్లో, ఈ 2 సంవత్సరాల్లో అసలు ఏ గవర్నమెంట్ కూడా ఇంత డెవలప్మెంట్ లేదండి. ఎందుకంటే అంత డెవలప్ చేశారు. రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, ప్రజల సౌకర్యాలు కానీ అన్నీ కూడా చాలా చక్కగా, చాలా ఎవరు అడిగినా కాదనకంట ఏ పనైనా చేసి పెట్టే మనిషిగా అతను గుర్తింపు ఉందండి. అలాంటిది ఈ ఉడాలో ఏదో ఎవరో 65 నుండి ఎవరో కబ్జా చేస్తున్నారని అది చాలా చాలా తప్పండి. ఎందుకంటే ఇది చాలా లోతైన ప్రదేశం. ఈ ఉడా కాలనీలో, ఈ మన వికాస్ నగర్లో ఇది చాలా లోతైన ప్రదేశం. ఈ 2.5 ఎకరాలు కూడా కాంట్రాక్ట్ రావడానికి ఇబ్బంది పడుతున్నారని ముందుగా ఎక్కడైనా గ్రావెల్ దొరికితే వేయమని చెప్పారట. అది కమిటీ వాళ్ళు కూడా ఈరోజు అది చెప్పారు. మాతో ముందే చెప్పి చేస్తున్నారని పని. ఇది ఏంటంటే అది అవగాహన లేక కొంతమంది అవాకులు చవాకులు అవతల పార్టీ వాళ్ళు ఏదో మెప్పు పొందాలని అలా చేస్తున్నారు. ఇదంతా తప్పండి. ఎందుకంటే ఇది అంతా ఉడాకు సంబంధించింది. 65 వార్డులో కమిటీ కూడా అంత స్ట్రాంగ్గా ఉంది. ఎవరికైనా ఏదైనా పేతాలు అవి లేవండి. ఎందుకంటే ఏదన్నా అభివృద్ధి గురించి 65 వార్డు అభివృద్ధి గురించి అందరం పాటుపడుతున్నాం. ఏదైనా మీకు కలిసి ఐక్యంగా ఉండి పోరాడతామండి. ఇది ఎవరైనా ఏదైనా మీ దృష్టిలో ఉంటే మాకు చెప్పండి. మేము అది మేమే అడుగుతాం. మాలో మేము పరిష్కరించుకుంటాం. అంతే తప్ప దీన్ని ఏదో అర్ధాంతరంగా బయటకు ఎక్కేసి లేకపోతే ఏదో జరుగుతుంది 65 వార్డు అంటే చాలా చెడ్డ పేరు తెచ్చే వ్యక్తులు ఉన్నారు. ఎందుకంటే బయట నుండి ఏదో అమ్మ 65 వార్డు అంటే అమ్మ బాబా 65 వార్డుతో వద్దు అనే వ్యక్తులు ఉన్నారు. ఎందుకంటే ఇది ఇక్కడ ఏం జరగకపోయినా అలా ప్రచారం చేస్తున్నారు. ఇందులో అందరూ కలిసికట్టుగా ఉన్నాండి. 65 వార్డు కమిటీ ఉంది. ఏదైనా ఉంటే కమిటీతో ఉంటే పల్లా శ్రీని గారి నాయకత్వంలో మేము అందరూ చక్కగా పనిచేస్తున్నాం. అతని పాలన మేము దీనిగా ప్రజలు కూడా చాలా సుఖ సంతోషాలతో ఉన్నారు. రోడ్లు, డ్రైనేజీలు అన్నీ కూడా బాగున్నాయి. ఇంతే విరమించుకుంటాం. వార్తలు ఇంతటితో సమాప్తం.